సామూహిక విధానం అంటే లోక కళ్యాణార్థమే మనమంతా కూడా భగవంతుడికి సమర్పిస్తున్న కళ్యాణం. అందరూ కూడా తమ తమ గోత్రనామాలని కూడా మనసులో ప్రతి ఒక్కళ్ళు స్మరించండి. నానా గోత్రేభ్యః నానా నామభ్యః మమ గ్రామీణాం ప్రజానాం పట్టణానాం ఏవం నీలాద్రి క్షేత్ర నివాసినం చ క్షేమదః సిద్ధ్యర్థం. అందరు కూడా పలకండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మనో అభిలషిత ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశి లగ్నవశాతు సకల గ్రహ దోషపీడ పరిహారార్థం వైవాహిక దాంపత్య సహజీవన సౌశీల్య అవాప్త్యర్థం పుత్రాయ పౌత్రాయ వంశాది గోత్రాభి అభివృద్ధ్యర్థం మమ మనోవాంఛ మనస్సంకల్ప అధికార సంపద అనుగ్రహేణ అఖండలక్ష్మీ ప్రాప్త్యర్థం అష్టలక్ష్మీ స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం సంకల్పిత స్వాతి నక్షత్ర ప్రయుక్త శ్రీలక్ష్మీ నారసింహస్వామినః ప్రయుక్త ఆరాధనేన సంధ్యా సమయేషు కళ్యాణ మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన అహంకరిష్యే ఇది సంకల్ప్య. అందరు కూడా తమ తమ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఆయా నారసింహ పాదారవింద అర్పితమై ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వర్తించి లోక కళ్యాణంకై లోకంలో ఉన్నటువంటి మన కుటుంబాలని సంరక్షించబడాలి అని నమస్కారం చేసుకోండి. అంతా కూడా బడా ఉద్ధరణ అద్య ఆరాధన పూర్వకమహం కరిష్యే ఇది సంకల్ప్య. ఓం తదంగా ఓం శ్రీం శ్రీమర్ఘ్యరూపిణ్యే నమః ఇత్యర్ఘ్యం పరికల్పయామి. గంగా పితృపాద్యరూపిణ్యే నమః ఇది పాద్యం. సరస్వతి అమృతరూపిణ్యే నమః ఇది స్నానీయం. వరుణాయ స్నానీయాత్మిన్యే నమః శాంత్యం శాంత్యై శుద్ధోదకరూపిణ్యై నమః శుద్ధోదకం పరికల్పయామి. విరజానద్యై నమః ఆగచ్చాగచ్చ విరజానదీం ధ్యాత్వా ఓం సహస్రారహుంబడే సర్వాణి ద్రవ్యాన్ని ప్రక్షాళ్య అదధ్యానం కుర్యాత్. సహస్రారహుంబడే సర్వాణి ద్రవ్యాన్ని ప్రక్షాళ్య అతధ్యానం కుర్యాత్. అందరూ కూడా నమస్కారం చేసుకోమి. ఓం శ్రీమతయే నమః. ఓం శుక్రవత్యా సమేతాయ నమః. ఓం శైనీశాయ నమః. ఓం సర్వపాలకాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం మణికుండలధరాయ నమః. తత్వకాంచనభూషణాయ నమః. కరివత్రాయ నమః. హరిప్రియాయ నమః. సర్వశాస్త్రాజ్ఞతత్వజ్ఞాయ నమః. సకలాభీష్టఫలప్రదాయ నమః. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అంజలిం సమర్పయామి. ధూపేనాచ్ఛాద్య ధూర్వసే. దేవానామసి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యదా భాగసః ఇదం
फलं निवेदयामि प्रोक्षा परिचित्य शोषणा विधिर्विशोध्य सुरभिमुद्र्या अमृतीकृत्य ओम देवस्य पृथ्वेश्विनोर्बाहुभ्याम् ऊष्णोस्ताभ्यामादिधे मध्ये मध्ये पानीयं समर्पयामि समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालनसिद्ध्यर्थं ताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्प दक्षिणानीं समर्पयामि कर्पूरनीराजनदीपं दर्शयामि फलं निवेदयामि प्रोक्षा परिचित्य शोषणा विधिर्विशोध्य सुरभिमुद्र्यामृतीकृत्य ओम देवस्य सवितुपृथवे अश्विनोर्बाहुभ्याम् ताम्बूलं समर्पयामि स्वामिने नमः कर्पूर नीराजन दीपं दर्शयामि अग्नाय पस्तुरासुदे ओम श्री सुदर्शन स्वामी सुप्रीनाथो तच्छन्यो रावृणीमहे गातुं यज्ञाय ओम अतः एवं स्वामी करगजलम अर्घ्यजलेन सिंचन् ओम आरोग्यमस्तु लीलाद्रिनिवासिनांच सकल भक्तजनानांच कुटुंबानांच क्षेमस्थैर्याभिवृद्धिरस्तु सकल वंशाभिवृद्धिरस्तु सकल दुष्ट प्रयुक्त विधान प्रकटित विकटित सिद्धिरस्तु एवं संकल्पित आराधन विधानेन लक्ष्मी नारसिंह कल्याण महोत्सवेन लोक कल्याणार्थानुग्रहद सिद्धिरस्तु तथास्तु ओम प्राच्यां दिशि देवो वासुदेवो महापुरुषो मार्जयदात् अंदर नमस्कारं చేస్తూ ప్రతి ఒక్కరు చెప్పండి ఇతి ఏతేభ్యః శ్రీ వైష్ణవేభ్యః నానా గోత్రేభ్యః నానా నామభ్యః స్వస్తి వాసుదేవ పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణ మనసోత్సాహ अपरिमितं हिरण्यं तुभ्यमहं संप्रदते मम क्षदोदकं विसुजेत्येतः इति जत्वा तेन ब्रह्मविदो वयं पूजं ब्रह्म गुणीमहे इंद्रस्वनीति सामापुनादो सोमस्तस्यावरुणस्य वीक्ष्य यमो राजः प्रविमादि पुनादुमा जातवेद मूर्जयन्त्या पुनादु पुंडरीकाक्ष नमस्ते
విశ్వభావనా నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా నమస్తేస్తు ఋషికేశ మహాపురుష పూర్వజ. అందరూ నమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణాయ నమః అంటూ శ్రీ స్వామినే నమః. ఆరాధన ఆవాహన పూర్వాంగమహం కరిష్యే. ఓం ఆవాహయామి స్థాపితో భవావరదో భవ. ఆవాహయామి ప్రణామస్వాగత ప్రతిమ స్థాపన ముద్రాంతర్శారదయాయ నమః. అస్త్రాయ ఫటకిరీటాకుండలావనమాల శ్రీవత్స కౌస్తుభ పద్మ శంఖచక్రగద ప్రమాణ ముద్రాంతర్శా ప్రత్యేకం పద్మ కలహార గరుడముద్రాం ప్రదర్శయేత్. స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. లక్ష్మీ योवश्यवदमोरुत्तस्य भाजेतेन हंसतीरिव मादरः तस्मादरङ्गमामभो यस्य क्षया यजिन्मथ आबोधनीयदाचन स्नानानन्दनं शुद्ध आचमनीयं समर्पयामि. वस्त्रं समर्पयामि. यज्ञोपवीतं समर्पयामि. गन्धद्वारां दृढादर्शां नित्यपुष्टाङ्गरीशनीं वामस्त्वं देवानामसि साक्षात् प्रत्यक्ष दीपं सन्दर्शयामि. నీరాజయామి. గోవింద జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కళ్యాణోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన జరిగింది. ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడమని విష్ణు యొక్క సేనాధిపతి విశ్వక్సేనుడికి ఆరాధన. తర్వాత పుణ్యాహవాచనం చేశారు. శరీర దేహ బుద్ధి జ్ఞానాన్ని శుద్ధి చేయడానికి ఇప్పుడు స్వామికి రక్షాబంధన చేస్తున్నారు. స్వామికి చేసే రక్షాబంధన మా లోక కళ్యాణం గురించి, కళ్యాణాన్ని చేసుకోవాలి స్వామి అని మనం విజ్ఞాపనగా చేయడం. తిరిగి మనము రక్షాబంధన చేసుకుంటాం. అది ఎటువంటి సమయంలో మేము కన్యాదానం చేస్తున్నామని చెప్పి మనం కన్యాదానానికి రక్షాబంధన పొందుతాం. తిరిగి స్వామికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణ కైంకర్యం ఉంటుంది. పాణిగ్రహణానికి ఉత్తముడు అని చెప్పి మామగారు వేస్తారు రెండో యజ్ఞోపవీత ధారణ. గర్భాష్టమం, గర్భంలో నుంచి పుట్టిన తర్వాత 7వ సంవత్సరానికి తండ్రి గారు ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపిస్తే తిరిగి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి వధువుని వివాహం చేసుకున్నప్పుడు అన్నిటికీ ఉత్తముడు అని చెప్పి అప్పుడు ఆ రెండో యజ్ఞోపవీత చేస్తారు. ఆ యొక్క కైంకర్యం ఇప్పుడు జరుగుతుంది. తదుపింబట స్వామివారికి పాద ప్రక్షాళన మహోత్సవం. ఎన్నో లోకాల యొక్క ఆజన్మ సుకృత భాగ్యమట. ఇప్పటివరకు నారాయణుడిని శరణాగతి కోరితేనే కదా అన్ని ఇస్తా అన్నాడు భగవద్గీతలో స్వామి. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అని. స్వామి నాకింత ఉంది అని అనుకోవడం కన్నా ఎన్ని ఉన్నా నువ్వు నా యందు ఉండడమే గొప్పది అని భావించి నువ్వు కనుక శరణాగతి చేయగలిగితే అప్పుడు భగవంతుడు నిన్ను కృప చేస్తాడు. అలా భగవంతుడి యొక్క కృపానుగ్రహాన్ని పొందేటువంటి మరొక మార్గమే ఈ యొక్క కళ్యాణ పాద ప్రక్షాళన మహోత్సవం. ఆనాటి త్రివిక్రమావతారంలో బ్రహ్మగారు పాదాన్ని కడిగారట. ఆ లోకానికి పాదం వెళ్ళి పద్మానికి తాకినందుకు తిరిగి ఆ తీర్థం అలా పడుతుంటే శివుడు ఆ తీర్థ వేగాన్ని ఆపాలని జటాజూటంలో ఆ గంగను ఆపాడు ఆయన ఆ సమయంలో. అలా తిరిగి ఆ గంగ ఈ లోకంలో ప్రవహించింది అని చెప్తారు. అంటే నారాయణ చరణములందు బ్రహ్మ యొక్క కమండలంలో నుంచి వచ్చి నారాయణ పాదాల మీద పడుతూ ఈశ్వరుడి యొక్క శిరస్సు జటాజూటంలో అది బందీ అయ్యి అక్కడి నుంచి విముక్తి అనుగ్రహానికి లోకానికి అందింది ఈశ్వర ప్రసాదంగా అని చెప్పి ఆనాటికి కడిగినటువంటి పాదాన్ని అప్పుడు తప్పి ఇప్పటివరకు ఎవరు సేవించలే. కానీ స్వామి కళ్యాణోత్సవాల సమయంలోనే ఆయన పాదాలని కడిగి ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసుకోగలుగుతాం. అందరం కూడా నమస్కారాన్ని చేద్దాం. చేసి అందరం కూడా జరుగుతున్న క్రతువుని సేవిద్దాం. తదుపింబట
మహాసంకల్పం ఉంటుంది. షోడశ మహాదానాల కన్యాదానం, తదుమింబట జీలకర్ర బెల్ల మహోత్సవం, మాంగళ్యధారణ, అక్షతారోపణ 5 కార్యక్రమాలు ఉన్నాయి. 25 నిమిషాల సమయంలో పూర్తవుతాయి. అందరం కూడా భక్తి శ్రద్ధలతో వచ్చిన వాళ్ళందరికీ కూడా తలంబ్రాలు అక్కడ ముందు వరకు వేసే అవకాశం మనకు అందరికీ ఉంటుంది. కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వేచి ఉండండి, స్వామిని సేవించండి. కంకణాలు స్వామికి కడతారు, భక్తులకు ఎవరికి ఈరోజు కంకణాలు ఇవ్వరు. తిరిగి మనం వచ్చేటువంటి శనివారాల సమయాల్లో అప్పుడు కంకణం కావాలంటే అప్పుడు ఇస్తారు. కనుక ఇప్పుడు భగవంతుడికి మాత్రమే, ముఖ్యులకు కావాలన్నటువంటి వాళ్లకు, ఈనాటి కన్యాదాతలుగా కైంకర్యం చేసినటువంటి కొంతమంది భక్తులకు కంకణాలు తర్వాత ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అందరూ గోవింద దేవతాభ్యో నమో నమః. ఓం స్వామినే నమః. చప్పట్లు ఇప్పుడు కొట్టొచ్చు అమ్మా మీరు. గోవిందా స్వామినే నమః. ఆయననే గతి అనుకున్న వాళ్ళంతా గోవింద. ఓం ప్రజద్విష్ణుస్థవదే వీర్యా విచక్రమే విష్ణుర్గోప అథాప్యః తతో ధర్మాని ధారయన్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్ఠాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం కామియోపక్వయే శ్రియం ధూర్వసే ధూర్వదయ్యో పెడుతున్నప్పుడు స్వామినే నమః ప్రోక్షణాని దద్యాద్. జ్యేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. స్వామివారి యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపం అని పేరు. పర వ్యూహ విభవ, పరమపదంలో ఉండేటువంటి స్వామి, వైకుంఠంలో ఉండేటువంటి స్వామి రెండవ అంశం. మూడవ అంశం మనకు అవతారాలని గాంచి మన గురించి కాపాడడానికి వచ్చినటువంటి విభవ అవతారాలు. దాని తర్వాత స్వామి అంతర్యామి స్వరూపకంగా ఉంటారు. ఈ 4 అంశాలతో పూర్తయి నువ్వు దర్శించుకోవడానికి, నిన్ను కృప చేయడానికి స్వామి అర్చావతార రూపేణ ఈనాడు కళ్యాణోత్సవంలో ఉన్నాడు. కనుక చేరడం ఎలా? పైనుంచి కింది వరకు స్వామి అంత స్థితిలో ఉంటారు. పదం వరకు నువ్వు ఎలా చేరాలి? అర్చావతారాన్ని దర్శనం చేసి అంతర్యామిని స్మరణ చేస్తూ విభవతారాన్ని తెలుసుకొని
విభవ అవతారం అంటే ఏంటి? రామ, కృష్ణ, నారసింహ, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు. వీటి వైభవాన్ని మనసులో మనం భావన చేస్తూ విభవతారాన్ని మనం అనుభవించి తిరిగి ఇవన్నీ అనుభవిస్తే ఏమొస్తుంది? నీకు వ్యూహ వైకుంఠం నీకు లభ్యమవుతుంది. వైకుంఠం లభ్యమవుతే పరమపదాన్ని నువ్వు చేరుకోవచ్చు. ఏముంటుంది పరమపదంలో? ఆనందం తప్ప మరి ఏది ఉండదట అక్కడ. కనుక అది మాత్రమే ఉండగలిగే ఏకైక స్థానం. రెండవది ఆత్మ నిత్య నిరంతరం అక్కడనే ఉండిపోతుందట. కనుక అలాంటి గొప్ప మోక్షం గురించి ప్రయత్నం చేసేటువంటి ప్రణాళికలో ముఖ్య మార్గం ఏంటి? మానవ జీవనం. ఇది ఒక్కదానికి అది సాధ్యపడుతుంది. మిగతా వాటికి అన్నిటికీ సాధ్యపడతాయి, కానీ పాప పుణ్యభీతులు వాడికి తెలియకుండా జరుగుతాయి. కానీ మానవుడికి అలా కాదు. జ్ఞానం అనేటువంటి మహా ఆయుధాన్ని భగవంతుడు మన చేతిలోకి ఇచ్చాడు. ఏమని? నీకన్నీ నింపగలుగుతారు. అగో చెట్టు మీద ఒక 6 మాసాలు నువ్వు ఎదురు చూస్తూ పండు ఉంటుందని స్వామి చూపించాడు మనం. కానీ 6 మాసాలు ఈ పండుని మనం తినాలా అని ఆ చెట్టుకు కావాల్సినటువంటి ఇంధనాన్నంతా తీసి కావాలని దాన్ని పండిస్తే బహుశా అంత మాధుర్యం ఉండనట్టు, నీకు అనారోగ్యం వచ్చినట్లు అలా భగవంతుడు నీకు అన్నిచ్చాడు ఇక్కడ. కానీ నీ తెలివితో తెలియాలి ఇది తప్ప, ఇది కరెక్టా కాదా. అన్ని చెట్ల ఆకులు ఎందుకు తినట్లేదు మనం అన్ని అని అంటే ఆ పరిపక్వత గుణం భగవంతుడు మనకిచ్చాడు. కానీ అది మనకు అవసరమయ్యి మన గురించి మాత్రమే మనం వాడుతాం తప్ప లోకహితం గురించో ధర్మం గురించో మనం వాడం. కనుక మనం అవన్నీ చెయ్యాలని దానికి రాజు కావాలి కదా. ఇవన్నిటికి రాజు ఎవరు? అందుకు చెప్తున్నా స్వామి, సామ్రాజ్యం భోగ్యం స్వరాజ్యం వైరాజ్యం. నువ్విచ్చినటువంటి స్థితిగతులు ఇవన్నీ. కనుక నీ అనుగ్రహంతో ఇవన్నీ జరుగుగాక, తప్ప మాకు ఆ జ్ఞానం లేదయ్యా అని స్వామి దగ్గర మనం ఒప్పుకోవడం. కనుక అందరూ నమస్కారం చేయనంతా కూడా. సామ్రాజ్యం భోగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. అందరూ కూడా మోకాళ్ళ మీద నమస్కారం. ఆడవాళ్ళు, మగవాళ్ళు కుదిరితే సాష్టాంగం. క్షేత్రం వైపు చేయకండి, సాష్టాంగం. ఇలా వచనం అహోదాస్యామి. అందరూ కూడా అలాగే భూమికి చక్కగా నమస్కారం చేసి స్వామి చరణములుగా భావించి అందరూ కూడా లేచి కూర్చోండి. తదః మహాసంకల్పాని శోభాయై వితరో నమదంతు. ఓం శాంతి శాంతి శాంతి. గోవింద భగవచ్చరణారవింద యుగలేకాంతికాత్యంతిక పరభక్తి పరజ్ఞాన. శుభాభ్యారందే శుభే శోభరే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాయాం జంబూద్వీపే భరతపరిషే భరతఖండే శతాబ్దే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదిప్రదేశే కృష్ణ గోదావరియో మధ్యదేశే భగవదాలయే భగవద్భాగవత ఆచార్య కృపాకటాక్షసన్నిరోషో మనదేవాలయే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే ఆషాఢమాసే శుక్లపక్షే అద్యాం శుభతిథౌ స్వాధే నక్షత్రయుక్తాయాం. అందరూ చెప్పండి మమ. దేవుడికి వినపడాలి. మమ అనాది అవిద్యా ఆసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం ధృతానాం
कृतानां नवविधानां महापातक उपपातक आदीनां सज्जः अपनोदनद्वारा श्रीमन्नारायण कैङ्कर्यरूपं दशपूर्वेश दशपरेश मध्वंस्यानां मातृवंस्यानां अपनोदन द्वारा लक्ष्मी नारसिंह नीलाद्रिस्वामिनः कैङ्कर्यरूपं कन्यादानं स्वामी पादारविन्दयोः अहङ्करिष्ये कन्यादान समये गोदान भूदान हिरण्यदान सालग्रामादि षोडश महादाना अहङ्करिष्ये इति संकल्प्य అందరూ నారసింహ పాదారవిందార్పణం చేస్తున్నట్లుగా భావన చేసి ఇంత గొప్ప అనుగ్రహాన్ని మాకు ప్రసాదించినందుకు ధన్యోస్మి స్వామి. నిత్య నిరంతరం నీ భాగ్యం నా తరానికి నా వంశానికి చేరాలి. నా మాతృవర్గం నా పితృవర్గం అంతా ఒక్క కన్యాదానంతో 21 తరాలకు మోక్షం కలుగుతుందట. బహుశా ఒక్క 21 తరాలకు నేను కన్యాదానంగా వచ్చినందుకు వాళ్ళకు మోక్షం కలిగితే స్వామి, నీ దర్శన భాగ్య కన్యాదానంతో నాకు ఉన్నటువంటి సుమారు 7 తరాల పాటు ఈ కళ్యాణ కన్యాదాన అనుగ్రహం పంచుకొని మరింత విస్తృతంగా నీ సేవా కైంకర్యాన్ని పొందాలని భావించి చేస్తున్న కన్యాదాన మహోత్సవం నీలాద్రి నారసింహార్పణంగా చేస్తున్నామని నమస్కారం అంతా చేసి ఆచార్యులు మీ దగ్గరకు వస్తారు. అందరు కూడా ఆ అక్షతలని ఆ దక్షిణని ఆ ప్లేట్లో సమర్పించండి. అంతా అదంతా స్వామి దగ్గరకు వచ్చి దాన్ని వదిలేయడం జరుగుతుంది. అంత నిశ్శబ్దంగా ఈ కైంకర్యాన్ని చేయండి. ఇక్కడ జిరగరా బెల్ల మహోత్సవం జరుగుతుంది, మంగళాష్టకాలు జరుగుతాయి, అందరూ సేవిస్తూ చేయండి. జై శ్రీమన్నారాయణ. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివశాంతం అధశాంతిం ప్రయచ్చమే. అందరం కూడా మంగళాష్టకాలు మీరందరూ కుడి చేతులు సావధానాః లక్ష్మీనారాయణ శ్రీ లక్ష్మీ కమలాలయా వసుమతే రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిని భాగ్యానుసందాయిని శోభాంగి విమలేశ్వరి విమలని నారాయణ శ్రీ సతీ పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధానా శుభముహూర్తే సావధానా శుభరత్నే సావధానాః లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః. శ్రీకాంతాకుచకుంభ కుంకుమ పరేరంబో గుడానాన్నిధిః పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీ పాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిర్ భక్తై సదా సేవితః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధానా శుభముహూర్తే సావధానా శుభరత్నే సావధానా శ్రీనారాయణ ధ్యాన సావధాన గోవింద
महालक्ष्मी नमः। आवाहयामि आनमर्पयामि यज्ञमर्पयामि पादयो भाग्यं मुखे आचमन्यमर्पयामि औपचारिक स्नानमापोदिष्टा मयो भुवस्थानमूर्तिदातनामहेरणाजित्यो वश्वतमूर्धः तस्य भाजेतेन औषधीरमातरः तस्मादरङ्गमामवो यस्य क्षया विजिन्मदापोधनेदाजनः गन्धलेपनं समर्पयामि गन्धद्वारां नित्यपुष्टाङ्गरीशनीमीश्वरीं सर्वभूतानां कामियोपक्वये श्रियं मरिद्राधि कुङ्कुमादिपरिमलद्रव्याणीं समर्पयामि पुष्पैः पूजयामि। कुङ्कुमः है ना। प्रसन्नवदना सौभाग्यदां भाग्यदाम् अस्ताभ्याम् अभयप्रदां मणिगणैः नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहर బ్రహ్మాదివిసేవితాం। అందరు నామావళి తీసిరా? నామావళి తీసుకున్నారా? స్తోత్రం తీయండి. అది అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం హరిహర బ్రహ్మాదివిసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః सरसि जनयरे सरोजहस्ते धमलधरा शुगगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं प्रकृतिं विकृतिं विद्या सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अदितिं चदितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां दां क्षमां क्षीरोदसम्भवाम् अनुग्रहपरां बुद्धिं मनगां हरिवल्लभाम् अशोकामृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरम् पद्मप्रिया पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोर्वहं पद्मराहव्यां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं वन्दनलक्ष्मीं न्यवन्दनां सुप्रसन्नां प्रसादां प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चन्द्रां चतुर्भुजां दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्यां वरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहाविशस्विनीं धनधान्यकरीं सिद्धिं स्नेहसौम्यां शुभप्रदां ध्रुववेश्वगदानन्दां वरलक्ष्मीं वसुप्रदां नमामि मंगलं देवीं नारायण समाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं विष्णुशिवात्मिकां ज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां नीचे जाके प्रसाद लेके आओ। प्रसाद అమ్మ సేవకులు ఇవ్వండి. भगवान की जय, भगवान की जय।
జై నరసింహ ఓ నరసింహ జయ హో నరసింహ స్వామినే నమః గోవింద அகலகில்லே நிறையமென்று அலர்மேல் மங்க முறைமார்பா நிகரில் புகழாய் உலக மூன்றுடையாய் என்னையாழ்வானே நிகரில் மணிக்கடங்கள் பெருங்கும் திருவேங்கடத்தானே புகழன் இல்லாடியேன் உன்னடிக்கீரமறந்து புகுந்தேனே அடிக்கீரமறந்து புகுந்து அடியீர்வாய் நின்ன நரல் கடக்கம் அடிக்கீரல்லா பெருமானை பரணக்குரோர் செனகோபன் முடிப்பான் சுண்ணமாயிரத்து திருவேங்கடத்துக்கிவை பத்தும் பிடித்தார் பித்திருந்து பெரியமானுள் விராவுவரே ஞாசுமசஞ்ஞாதம் கிருபாவாத் சல்யசாகரம் சர்வேஷாம் பிரதமாச்சாரியம் ஸ்ரீனிவாசமஹம் பஜே சர்வதேசதிசாகாவே शव्याहत पराक्रम रामानुजान आओ पुष्पांश दुआ